యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరు ఏ విషయమందు మీరు నా ఎడల ప్రేమ చూపితే వందరు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం కూడా చాలాసార్లు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, దేవా నువ్వు మా ప్రార్థన ఆలకించట్లేదు, అసలు మేము గుర్తున్నామా అని అన్నట్లుగా మనం అనుకుంటూ ఉన్నాము. ఇక్కడ దేవుడే ఇశ్రాయేలు ప్రజలతో స్వయంగా మాట్లాడుతున్నాడు మలాకి ద్వారా. ఏమనంటే, నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను, ప్రేమిస్తాను అని కాదు, ప్రేమిస్తూ ఉన్నాను అని చెప్పేసాను, ప్రేమ చూపి ఉన్నాను అని చెప్పేసాను. కానీ వాళ్ళు ఎదురు తిరిగి ఏమని ప్రశ్నిస్తున్నారు దేవుణ్ణి. ఏమి మంచి కార్యాల కోసమో, లేకపోతే నీ బిడ్డలను మోషే ప్రశ్నించినట్లు నేను నీ బిడ్డలను నడిపిస్తున్నాను, వారికి దాహం ఆహారం సమకూర్చాలని మోషే ప్రశ్నించినట్లు అట్లా ప్రశ్నించట్లేదు. దేవుడే స్వయంగా తన బిడ్డల గురించి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను బాబు అని అంటే వాళ్ళు ఏమని ప్రశ్నిస్తూ ఉన్నారండి, నీవు ఎప్పుడు మమ్మల్ని ప్రేమించావు అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అయితే దేవుడు దానికి సమాధానం ఏం చెప్తూ ఉన్నాడంటే, ఏశావుడు అన్నకాడ అయితే యాకోబును ప్రేమించితిని, ఇదే యెహోవా వాక్కు. ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసి. ఇక్కడ ఇద్దరు అన్నదమ్ముల్ని మనం చూస్తూ ఉన్నామండి, ఏశావు యాకోబు. అయితే ఇక్కడ దేవుడు యాకోబుని ఎంతగానో ప్రేమించాడు, కానీ ఏశావుని ప్రేమించకుండా ఉండలేదు. అతను చేసిన క్రియలను బట్టి దేవుడు అతన్ని ద్వేషించవలసి వచ్చింది. ఇద్దరిని ప్రేమించాడు దేవుడు స్టార్టింగ్ నుంచి. కాకపోతే ఏశావుకి ఇచ్చినటువంటి అంకుల్ చెప్పినట్టు ఫస్ట్ వాళ్ళకి డబుల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అన్నట్టు, ఆయనకున్నటువంటి జ్యేష్ఠత్వపు హక్కును కూడా ఆయన ఒక పూట కూటి కోసం ఆయన అమ్మేసుకున్నాడు. సో అందుని బట్టి దేవుడు అతనిని ద్వేషించవలసి వచ్చింది. మనము అది క్లియర్గా ఎక్కడ చూస్తామంటే, ఆదికాండము 25వ అధ్యాయం నుంచి 27వ అధ్యాయం వరకు మనం ఏశావుని ఎలా ద్వేషించాడు, యాకోబుని ఎలా ప్రేమించాడు దేవుడు అని క్లియర్గా ఉంటుంది. 27వ అధ్యాయము 39వ వచనంలో అయితే, నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు ఆకాశపు మంచు లేకయు నుండును, నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసుడు వగుదువు, నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయదు అని అతనికి ఉత్తరం ఇచ్చెను. ఎక్కడైనా కానీ అన్న తమ్ముడికి దాసుడుగా ఉంటాడండి. మన ఇళ్ళల్లో మన అన్నల్ని కానీ మన అక్కల్ని కానీ మనం ఏరా అది ఇది అని పిలిస్తే వాళ్ళు ఊరుకుంటారా? మన తల్లిదండ్రులు ఊరుకోరు. అట్లాంటిది దేవుడే స్వయంగా తన బిడ్డ గురించి చెప్తున్నాడు, నీవు నీ తమ్ముడికి దాసుడుగా ఉండు అని చెప్పేసాను. ఆయనకి ఎంత కోపం వచ్చి ఉండిద్దండి అతడు అట్లా చేసిన దాన్ని బట్టి. సో అందుకని ఇక్కడ దేవుడు వివరంగా చెప్తున్నాడు, నేను యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను. సో మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, ఏశావులా మిమ్మల్ని ద్వేషించట్లేదు, కానీ యాకోబు వల్లే మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను అని చెప్పాడనమాట. అయితే ఇక్కడ ఇశ్రాయేలు 1వ అధ్యాయము 2వ వచనం నుంచి 5వ వచనం దాకా కూడా దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను అని చెప్పేసాడు. మళ్ళీ 6వ వచనం నుంచి చూసినట్లయితే ఇక్కడ యాజకుల గురించి చెప్పి ఉన్నాడు అనమాట. ఆ దినంలో బబులోను సామ్రాజ్యం నుంచి దేవుడు తన బిడ్డల్ని యెరూషలేముకి తీసుకొని వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు, అక్కడ నుంచి వచ్చేసినప్పుడు వాళ్ళు అక్కడ నేర్చుకున్నటువంటి విగ్రహారాధనే కానివ్వండి, అవన్నీ కూడా నేర్చుకొని ఇక్కడికి వచ్చి దేవుని సమాజంలో కూడా వారు ఏదో నామకార్థ క్రైస్తవుల వలె, విశ్వాసులే కాదు యాజకులు కూడా అలానే చేస్తూ వచ్చారనమాట. సో అందుకని దేవుడు యాజకుల్ని అడుగుతూ ఉన్నాడనమాట. 6వ వచనంలో మనం చూసినట్లయితే, గణపరుషును కదా, యజమానుని గణపరుషును కదా, నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను, నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మును అడుగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితమని మీరందరూ నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్ర పరిశుద్ధమని మీరందరూ యెహోవా భోజనపు బల్లను నీచపరచునందు చేతనే కదా.
ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడు యాజకులతో ఏమని మాట్లాడుతుండే, ఈ 1వ అధ్యాయం 6వ వచనం నుంచి 2వ అధ్యాయం 12వ వచనం దాకా కూడా దేవుడు యాజకులతో మాట్లాడుతూనే ఉంటాడు. మీరు నా బలిపీఠంను అపవిత్రపరుస్తూ ఉన్నారు, నా నామమును ఘనహీనంగా చేస్తున్నారు, అన్యజనులలో నా నామము ఎంతో ఘనమైనదిగా ఉన్నది. ఇక్కడ దేవుడు 1వ అధ్యాయం 14వ వచనంలో చెప్తాడు, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్యజనులలో నా నామం భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్పి ఇక్కడ దేవుడు తన నామము ఎంతో గొప్ప నామముగా అన్యజనులు చూస్తూ ఉన్నారు. ఆయన మహాఘనమైనటువంటి గొప్ప రాజుని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. కానీ ఆయన ప్రేమించేటువంటి తన స్వకీయ సంపాద్యమైనటువంటి ఇశ్రాయేలు ప్రజైతే మాత్రం ఆయన నామమును అపవిత్రపరుస్తూ ఉన్నారు. బలిపీఠం మీద వారి ఏడ్పులతో వారి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. హేయమైనటువంటి వాటిని, కుంటిదాన్ని, గుడ్డిదాన్ని. ఇప్పుడంటే మనము ప్రార్థనలతో స్తుతియాగం చేస్తూ ఉన్నాం, కానీ ఆ దినాల్లో వారు ఏం చేస్తున్నారు, బలులు అర్పిస్తూ ఉంటారు. ఆ బలులు అర్పించవలసిన వాళ్ళు ఎట్లా అర్పిస్తూ ఉన్నారు, కుంటిదాన్ని, గుడ్డిదాన్ని. సో అట్లా వాళ్ళు వాటిని పక్కకు పెట్టేసినటువంటి వాటికి ఉన్నటువంటి మందలలో హేయమైనటువంటి దాన్ని తీసుకొచ్చి అర్పించడము, కుష్టిదాన్ని, అట్లాంటి వాటిని తీసుకొచ్చి అర్పిస్తూ ఉన్నాడు. దేవుడు దాన్ని కూడా అడిగి ఉన్నాడు అనమాట. కుంటిదైనను రోగం గలదైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాణిని అధికారికి నీవు ఇచ్చిన ఎడల అతడు మీకు దయచూపున. ఈ లోకరీత్యా చూసినట్లయితే మనం ఒకరి కింద మనం పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి మనము ఇది మేము చేసుకున్న ఫుడ్ అని చెప్పేసానని ఏదో నిన్నటి తీసుకెళ్ళి ఇస్తే వాళ్ళు ఇష్టపడతారా? ఇష్టపడరు కదా. సో అట్లనే దేవుడు ఎంతో గొప్పవాడు, ఘనమైనటువంటి మహారాజు అంటూ ఉన్నాడు. మీరు ఇట్లా రోగి అయిన వాటిని, కుంటి వాటిని అట్లా తీసుకొస్తూ ఉన్నప్పుడు నా నామం మరి దోషంగా అవ్వట్లేదా, అపవిత్రపరచబడట్లేదా అని చెప్పేసానని దేవుడు అంటూ ఉన్నాడు. అయితే దేవుడు మనకు కటాక్షం చూపునట్లు ఆయనను శాంతిపరచుడి, మీ చేతనే కదా అది జరుగును. ఆయన మిమ్మును బట్టి ఎవరినైనా అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. 9వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన మన ఎడల శాంతం చూపడానికి కూడా ఎందుకంటే ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. యోనా చెప్పినట్లు, ఇంకా నిన్న యోవేలు గ్రంథంలో చెప్పినట్లయితే కరుణా సంపన్నుడు, అత్యంత కృపయు గలవాడు, శాంతమూర్తియు. సో మన దేవుడు ఎంత ప్రేమించేవాడో అంత కోపించేవాడు. ఫస్ట్ ఆయన ఎంతో చెప్తాడు నిర్మలమైన మనసుతో, ఎంతగానో మనం ఎన్నిసార్లు తిరుగుబాటు చేసినా కానీ, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు చేసినట్లు వాళ్ళు ఎంతగానో తిరగబడినా కానీ దేవుడు అంతకుముందు ఎంతోమంది ప్రవక్తలతో చెప్పి ఉన్నారు. ఇంకా దీని తర్వాత ఆయన మాట్లాడాడు, ఆ విషయం ఆయనకు తెలుసు కాబట్టే ఈ ప్రవక్తతో ఎన్నిసార్లు దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రవక్త ద్వారా యాజకులను హెచ్చరిస్తూ ఉన్నాడు, మీరు మారండి, నా వైపు తిరగండి, నా తట్టు తిరగండి అని చెప్పేశానని. సో దాని తర్వాత కృత నిబంధనకి పాత నిబంధనకి ఇదే లాస్ట్ కాబట్టి దేవుడు ఇంకా తర్వాత మాట్లాడను, నా బిడ్డలు మళ్ళీ పాడైపోతారు అని చెప్పేసి ఆయన దేవుడు ముందుగానే గుర్తిరిగి ఈ మలాకీని పంపించి, ఈ గొప్ప ప్రవక్తని పంపించి ఆ యాజకులతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏమైనా సమాధానాలు మంచిగా చెప్తున్నారా అంటే అన్నీ కూడా ఈయనకే ఉల్టా చెప్తూ ఉంటారు. అన్ని క్వశ్చన్సే అన్నమాట. ఎవరైనా చెప్తూ ఉంటే మనం వింటూ ఉండాలి, కానీ మనకు చెప్పిన దానికే మనమే ఉల్టా క్వశ్చన్స్ వేస్తే వాళ్ళకి చెప్పే వాళ్ళకి కూడా వీళ్ళకి చెప్పినా వేస్తే అన్నట్టుగా వాళ్ళు విసుక్కుంటుంటారు. కానీ దేవుడు పంపించినటువంటి ఈ సువార్థికుడు, ఈ ప్రవక్త ఇంకా ఆయన ఓపికతో సమాధానం చెప్తూనే వాళ్ళు వేసిన ప్రతి క్వశ్చన్కి కూడా ఆన్సర్ చేస్తూనే ఉన్నాడు. సో ఇంకా 2వ అధ్యాయం స్టార్టింగ్లో కూడా అదే స్టార్ట్ చేశాడు. కావున యాజకులారా, మీ ఆజ్ఞ మీకు ఇయ్యబడి ఉన్నది, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆలకింపకయు నా నామమును ఘనపరచునట్లు మనఃపూర్వకముగా ఆలోచింపక ఉండిన ఎడల శాపము తెప్పించి ఆశీర్వాద ఫలమును శపింతును. దేవుడు ఎక్కడైనా కానీ మనకేం చెప్తాడంటే, మీరు నా యొద్దకు వచ్చి ప్రార్థించినప్పుడు మీకున్న శాపాలన్నింటినీ తొలగించి ఆశీర్వాదాన్ని ఇస్తాను అని చెప్పేసాను. కానీ ఇక్కడ ఈ యాజకులతో ఏం చెప్తూ ఉన్నాడండి, మీకున్నటువంటి ఆశీర్వాదం ఫలమును శపించి ఇంకా నేను శాపమునే మీకు ఇస్తాను కానీ మిమ్మల్ని ఆశీర్వదించున్నానని. దేవుడికి వారెంత విసుగు పుట్టించుంటారండి ఆ దేవుడు ఆ మాట మాట్లాడడానికి. సో ప్రతి దానికి కూడా దేవుడు
ఎంత వాళ్ళ మీద కోపాన్ని తగ్గించుకొని ఇంకా వాళ్ళ మీద ప్రేమ చూపిస్తూ కరుణ చూపిస్తూ దయా జాలి అన్నీ చూపిస్తున్నప్పటికీ కూడా ఆ ఇశ్రాయేలు ప్రజలు వాత వేయబడినటువంటి మనస్సాక్షి కలిగిన వారై దేవుని ఇంకా అసహించుకుంటూ దేవుని తృణీకరిస్తూ ఆయన మాటని చెవిన పెట్టక, సో వాళ్ళు ఇంకా అట్లా ఉండేసరికి దేవుడు ఒక్కటే మాట అన్నారు, నీ మీదకి నేను శాపాన్ని పంపిస్తాను, నీకున్నటువంటి ఆశీర్వాదాన్ని కూడా నేను శాపముగా మారుస్తాను అని చెప్పేసానని. ఇంకా చూసినట్లయితే విత్తనములను చెరిపివేత్తును, మీ ముఖముల మీద పేడ వేత్తును, పండగలలో మీరు అర్పించిన పశువుల పేడను వేత్తును, పేడ ఊడ్చివేసిన స్థలమునకు మీరు ఊడ్చివేయబడుతురు. ఎంత హీనమైనటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు అనేటువంటి హీనమైన మాటలు ఇవన్నీ వాళ్ళు వింటూ కూడా అప్పటికైనా తిరుగుతారా అంటే అప్పటికి కూడా తిరగరనమాట. మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 7వ వచనము, దూతలు గనుక అయితే అభ్యంతరపరిచి నిబంధనను నిరర్ధకము చేసి ఉన్నారు. నా మార్గములను అనుసరింపక పక్షపాతులు గనుక జనులందరి దృష్టికి తృణీకరింపదగిన వారిని గాను నీచులను గాను చేసి ఉన్నానని సెలవిచ్చుచున్నాడు. దేవుడు పెంట వలె చేస్తాను, పేడ వలె చేస్తాను, ఊడ్చివేసిన పేడ వలె, పండగలలో మీరు అర్పించినటువంటి పశువుల పేడలు ఎట్లయితే ఉన్నాయో ఊడ్చివేసి అట్లా నేను మిమ్మల్ని చేస్తాను అని దేవుడు అంత కఠినమైన మాటలు, హీనమైన మాటలు వారి గురించి మాట్లాడుతున్నప్పటికీ వారు ఏ మాత్రము కూడా దేవునికి భయపడక ఆయన మాటలను లక్ష్యం ఉంచక వారు ఇంకను కూడా అట్లనే చేస్తూ ఉన్నారు. వారి ధర్మశాస్త్ర విధులను నేర్చుకున్నారు, వారి జ్ఞానం బట్టి బోధింపవల. ఆయన ఎన్ని మార్లు వారిని క్షమిస్తూ వచ్చినా, ప్రేమ చూపుతూ వచ్చినా కానీ, వారితో మాట్లాడుతూ ఉన్నా కానీ వారు వినడానికి కూడా రెడీగా లేరండి. దేవుడు ఎంత క్షమిస్తూ వచ్చినప్పటికీ వారు ఇంకా దేవుడికి కోపం పుట్టించే పనులు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్టు నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రమును బట్టి విమర్శించడంలో మీరు పక్షపాతులుగా ఉన్నారు. దేవుని గురించే వారు ఇతరులకి ఏమంటారు నెగిటివ్గా చెప్పేటువంటి స్టేజ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారంట. వారిని దేవుడు ఎట్లా చేస్తా అంటున్నాడు, జనులందరి దృష్టికి మిమ్మను తృణీకరించిన వారిగాను నీచులుగాను చేసి ఉన్నాను అని చెప్పేసి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. సో ఇంకా ఇక్కడ 9వ వచనం దాకా దేవుడు యాజకుల గురించి చెప్పాడు. మళ్ళీ 10వ వచనం దగ్గర నుంచి మనం చూసినట్లయితే మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా, ఒక్క దేవుడే కాడా అని, దానికి ఎందుకు అట్లా అన్నాడు అని చెప్పేసానని 15వ వచనంలో దానికి చెప్తాడు, క్లియర్గా కన్ఫర్మేషన్ చేస్తాడు. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగున చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగెను, దేవుని చేత సంతతి నొందవలనని అతడు యత్నం చేసెను కదా. కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకొని పెండ్లి చేసుకొనిన మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకూడదు. అక్కడ పైన ఏమని చెప్తూ ఉన్నాడండి 10వ వచనంలో, మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా, ఒక్క దేవుడే మనల్ని సృజించలేదా అని చెప్పి ఇలాగుండగా ఒకరు ద్రోహం చేయొచ్చు, మన పితరులతో చేయబడిన నిబంధనను మనం ఎందుకు తృణీకరించుచున్నామని, దానికి అది అసలు ఎందుకు చెప్పాడు అని మనం కిందకి చదువుకున్నట్లయితే ఇక్కడ 16వ వచనంలో దేవుడు చెప్తూ ఉన్నాడు, ఒక మనిషితో వివాహం అయినప్పుడు, ఒక స్త్రీ ఒక పురుషులు వివాహం చేసుకున్నప్పుడు ఆమె నాకు నచ్చలేదని కొన్ని సంవత్సరాల తర్వాత ఏదో ఒక రీజన్ చెప్పేసేసి ఆమెకి డైవోర్స్ ఇచ్చేసేసి లేకపోతే ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం అనేది నాకు అసహ్యమైనటువంటి క్రియ. అది దేవుడు ఎప్పుడో చెప్పి ఉన్నాడు. లేవీ కాండంలో దేవుడు చెప్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి, నెహేమియా గ్రంథం 13వ అధ్యాయము 13వ అధ్యాయము 25వ వచనం.
ఇట్టి కార్యములు జరిగింది. సో ఇదంతా ఇక్కడ చెప్తూ 23వ వచనం నుంచి ఇక్కడ దేవుడు చెప్తూ వచ్చాడనమాట. అన్య స్త్రీలు అతని చేత సహా పాపం చేయించలేదా అని చెప్పేసి అన్య స్త్రీలను వివాహం చేసుకున్న మీ వంటి వారి మాటలను మేము ఆలకింపవచ్చునా అని చెప్పేసాను. సో దేవుడు అక్కడ చెప్పిన మాటలను మళ్ళీ ఇక్కడ కూడా చెప్తూ ఉన్నాడు. నాకు అది అసహ్యమైనటువంటి పని, కానీ మీరైతే మీ భార్యలను విడనాడి పరిత్యజించి వేరొక స్త్రీలను చేసుకుంటూ ఉన్నారని చెప్పేసాను అన్నాడు. సో అట్లా చేయడం అనేది దేవుడికి అయిష్టమైనటువంటి పని. ఇక్కడ పురుషులు, ఇశ్రాయేలు ప్రజలలో ఎవరైతే పురుషులుగా ఉంటూ ఉన్నారో వారు ఎటువంటి స్థితిలో ఉన్నా కానీ వారు పురుషులుగా ఎట్లయితే ఉన్నారో వారు వారి భార్యలను విడనాడి వేరే వారిని అన్య స్త్రీలను వివాహం చేసుకున్న వారి గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళీ 17వ వచనంలో చూసినట్లయితే, మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచు దేని చేత ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుచున్నారు. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడును. లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయనని చెప్పుకొనుట చేతనే కదా మీరు ఆయనను ఆయాస పెట్టుచున్నారు. అంటే కొన్నిసార్లు వాళ్ళు మాటల ద్వారా కూడా దేవుణ్ణి ఎంతగానో ఆయాస పెట్టారంట. ఏమని? మేము దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాము, అయినా కానీ మాకేమి మంచి క్రియలు జరగట్లేవు, ప్రార్థించకుండా ఉన్నటువంటి అన్యజనులే వారు మంచిగా ఉంటున్నారు, దేవుణ్ణి ప్రార్థించడం వల్ల మాకు వచ్చినటువంటి ప్రయోజనం ఏమి అని చెప్పేసానని వాళ్ళు అంటూ ఉన్నారు. అట్లాంటి మాటలు దేవుడికి ఎంతగానో ఆయాసంగా ఉన్నాయన్నమాట. సో అది కూడా ఇక్కడ చెప్తూ ఉన్నాడు దేవుడు. 3వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుడు బాప్తిసం ఇచ్చి యోహాను గారి గురించి చెప్తూ ఉన్నారు. ఏమని? 3వ అధ్యాయం 1వ వచనము, ఇదిగో మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుతున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత ఆయన తన ఆలయంకు హఠాత్తుగా వచ్చాడు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మీరు కోరిన నిబంధన దూత. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు రాకముందు ఆయనను గూర్చి ఎవరు ప్రకటించారంటే, మలాకి చెప్పబడిన తర్వాత క్రొత్త నిబంధనకి ముందు మధ్యలో అంతా సైలెంట్ పీరియడ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఆ కాలంలో దేవుడు ఎవరితో మాట్లాడలేదు, ఎవరి ప్రవక్తలను కానీ యాజకులను కానీ నిలబెట్టి దేవుడు మాట్లాడలేదు. కానీ మొట్టమొదటిగా క్రొత్త నిబంధనలో దేవుడు యోహాను భక్తుడి ద్వారా ఆయనను నిలువబెట్టి మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. అక్కడ ఎప్పుడో ముందుగా జరగబోయేటువంటి వచ్చేటువంటి ఆ గొప్ప దైవజనుడి గురించి, బాప్తిసం ఇచ్చే యోహాను గురించి ఇక్కడ మలాకి ద్వారా దేవుడు ముందుగానే చెప్పి ఉన్నాడు అనమాట. సో 2వ వచనంలో చూసినట్లయితే, ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఇది వచ్చేసి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చే 2వ రాకడ గురించి ఇక్కడ మలాకి భక్తుడు చెప్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాని సబ్బు వంటి వాడు. అంటే ఇక్కడ మామూలుగా మనం ఏమనుకుంటాం, చాకలి వాని సబ్బు అంటే ఆ సబ్బు మనం బట్టలు ఉతికేటప్పుడు ఎంత మురికైనా కానివ్వండి, అది మనం సబ్బు పెట్టి రుద్ది కొంచెం 2 సార్లు దెబ్బలేస్తే ఆ మురికి అంతటిని కూడా పోగొడుతూ ఉంటుంది. సో మనలో ఆ ఇశ్రాయేలు ప్రజల్లో ఏ మలినాలు ఉన్నా కానీ వారందరినీ నేను సబ్బుతో కడిగి వేస్తాను, వెండిని శోధించి నిర్మలము చేయవాడనయ్యట్లు కూర్చుంటాను అని చెప్పేసి ఇక్కడ దేవుడు తన 2వ రాకడ గురించి మలాకి గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తూ వచ్చున్నాడు. అయితే నేను వచ్చి ఉన్నప్పుడు తీర్పు తీరుస్తాను. ఎవరికి తీర్పు తీరుస్తాను అనేది 5వ వచనంలో చెప్తూ ఉన్నాడు. చూడండి, తీర్పు తీర్చుటకై నేను మీ యొద్దకు రాగా చిల్లంగి వాండ్ర మీదను, వ్యభిచారుల మీదను, అప్రమాణికుల మీదను నాకు భయపడక వారి కూలి విషయంలో కూలి వారిని, విధవరాండ్రను, తండ్రి లేని వారిని బాధపెట్టి వారి మీదను సాక్ష్యము పలుకుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరెవరి మీద దేవుడు తీర్పు తీరుస్తారంటండి? వ్యభిచారుల మీద, చిల్లంగి వాండ్ర మీద, అప్రమాణికుల మీద. అంటే అసలు దేవుడు ఒట్టే వేయొద్దన్నాడు, కానీ ఒక్కొక్కరు ఏంటంటే ఒట్టి వేసి ప్రమాణం చేసి కూడా ఆ ప్రమాణాలను మీరుతూ ఉంటారు, దొంగ ప్రమాణాలు చేయడం. సో అట్లాంటి వారి మీదను నాకు భయపడక, కూలి వారి విషయంలో వాళ్ళు ఎంతగానో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడి చేసేటువంటి కూలి వారికి ఇవ్వకుండా వారి చేతులు బిగబట్టుకునేటువంటి వారి మీదను, తండ్రి లేని వారిని బాధ పెట్టే వారి మీదను, పరదేశుల మీదను,
నేను అన్యాయం చేయవారి మీదను నేను దృఢముగా సాక్ష్యం పలుకుతాను. ఏదో ఇప్పుడు నేను చెప్పి మర్చిపోతాను అని చెప్పట్లేదు. దృఢముగా నేను వారి మీద సాక్ష్యం పలుకుతాను. ఎప్పుడంటే దేవుడు ఎప్పుడైతే వస్తాడో ఆ దినాన వీరి మీద దృఢముగా గట్టిగా కన్ఫామ్గా దేవుడు వారి మీద సాక్ష్యం పలుకుతానని చెప్పి ఉన్నాడు. ఎందుకంటే యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. వీరు ఎవరు సంతానం అండి? యాకోబు సంతానం. కాబట్టే ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఇంతగా ప్రేమిస్తూ హెచ్చరిస్తూ వారు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ తన ప్రవక్తల ద్వారా చెప్పుకుంటూ వస్తున్నారు. అదే ఏశావు సంతతికి అయితే దేవుడు ఇట్లా చేశాడండి, ఏం చేయలేదు. ఇది యాకోబు సంతతి, నేను ఆయనకి వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. వాగ్దానం చేసిన దేవుడు గొప్ప దేవుడు, నమ్మదగిన వాడు. సో ఈ బిడ్డలు ఎప్పటికైనా తిరిగి నా ఎద్దుకు వస్తారనేటువంటి విశ్వాసంతో నా బిడ్డకి నేను వాగ్దానం ఆనాడు చేసి అన్నాను. ఆ వాగ్దానము నిరర్ధకము కాకూడదనేటువంటి ఆ మాటతోటి దేవుడు వీరిని ఇంకనూ ప్రేమిస్తూ ఉన్నాడు అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే 3వ అధ్యాయము ఇక్కడ మళ్ళీ ఏమంటారు విశ్వాసుల గురించి చెప్తూ ఉన్నాడు అనమాట. ఏమని చెప్తూ ఉన్నాడు? ఫస్ట్ 7వ వచనంలో, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. అంటే ప్రార్థించేటప్పుడు దేవుడు మా వైపు తిరగట్లేదు చేయట్లేదు అని అంటే ఫస్ట్ ఇక్కడ ఇందాక అంకుల్ చెప్పినట్టు మనం దేవుని వైపు తిరగకుండా నువ్వు మా వైపు తిరగట్లేదు అని మనం ఎంత క్వశ్చన్ చేసినా ఆయన తిరిగాడో లేదో మనకెట్లా తెలుస్తుంది? మనం ఆయన తట్టు తిరిగి దేవా తిరిగావా లేదని మనం చూస్తే మనకు తెలుస్తుంది ఆయన మన వైపు తిరిగాడని. మనము ఎటో బ్యాక్ సైడ్ తిరిగి ఆయన నువ్వు మా వైపు చూడట్లేదు, మమ్మల్ని మాకు ఏం చెప్పట్లేదు అని అంటే దేవుడు అంటున్నాడు ఫస్ట్ మీరు నా వైపు తట్టు తిరగండి అమ్మా, అప్పుడే నేను మీ వైపు తిరుగుతాను అని చెప్పేసానని. మేము ఎప్పుడు తిరగలేదు నీ వైపు అని చెప్పేసానని అడిగితే మేము దేని విషయంలో తిరుగుదుమని అందరూ. మానవుడు దేవుని యొద్ద దొంగలిస్తూ ఉన్నారంటండి. ఎవరండి వీళ్ళందరూ? మనమే అన్నమాట. దేవుడు మనకి ఎన్నో శ్రేష్టమైనటువంటివి ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలకే కాదు ఈ దినాన మనకి కూడా అన్నమాట. ఇందాక అంకుల్ చెప్పినట్టు చాలామంది దైవజనులు అయితే ఇదే వాక్యాన్ని పదే ఇవన్నీ చెప్పరు, దొంగిలిస్తున్నారా అనేది చెప్పరు. ఎక్కువ శాతం 10వ భాగము ప్రతిష్టార్పణలో ఇవ్వాలి, ఇయ్యక ఉన్నారు, మీరు అందుకే శాపగ్రస్తులు అవుతున్నారు. సో ఆ మాటను చెప్తారు. దాని తర్వాత మీరు దేవునికి ఇచ్చి శోధించి పట్టజాలంత విస్తారమైన దీవెనలు పొందుకుంటారా అని చెప్తూ ఉంటారనమాట. సో ఇదే మాటను చెప్తారు కానీ దాని పైనవి కానీ యాజకుల గురించి చెప్పినవి కానీ ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్పినవి కానీ అవి ఏమీ చెప్పకుండా ఉంటారు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? మీరు నా యొద్ద దొంగిలిత్రి. ఏ విషయంలో దొంగిలిత్రి అని అడిగితే దేవుడు ఏం చెప్తున్నారంటే 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలిత్రి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించూనే ఉన్నారు. దొంగిలించేశారు, దొంగిలిస్తారు కాదు, దొంగిలించుచూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా ఏమంటారు అదే కంటిన్యూ అవుతూ ఉందన్నమాట. సో దేవుడు చెప్తున్నాడు, బాధతో చెప్తున్నాడు ఆయన, మీరు అట్లా దొంగిలించడం వల్ల మీరు శాపగ్రస్తులు అయి ఉన్నారు. నా మందిరంలో ఆహారం వండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలంత విస్తారంగా దీవెనలు కుమ్మరించదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటను తినివే పురుగులను నేను గద్దించదును, అవి మీ భూ పంటను నాశనం చేయవు. నీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములు రాల్పకి ఉండునట్లు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ 11వ వచనం దాకా 7వ వచనం నుంచి 11వ వచనం దాకా దేవుడు మనము ఇవ్వకుండా మన చేతులు బిగబట్టినందుకు ఎందువల్ల రీజన్స్ ఉన్నాయి, మనము దేవుని యొద్ద దొంగిలిస్తున్నామంటే దానికి రీజన్ ఏంటి, ఇది ఏ విషయంలో దొంగిలిస్తున్నామా అని చెప్పేసానని దేవుడు కూడా ప్రతిదీ ఆన్సర్ చెప్పి ఉన్నాడు. ఇక్కడ మరలా 12వ వచనంలో మనం చూసినట్లయితే అన్యజనులందరూ మిమ్మల్ని ధన్యులందరని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితమని అడుగుదురు. దేవుని సేవ చేయట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనం దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనం ఏమనియు గర్విష్ఠులు ధన్యులగుదురనియు యెహోవాను శోధించి దుర్మార్గులు వర్ధిల్లుదురనియు వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారని మళ్ళీ అదే చెప్తూ ఉన్నారు. మనము ప్రార్థన చేసినా ఒకటే, అన్యజనులు ప్రార్థించకపోయినా ఒకటే, మనకేమీ ప్రయోజనం కావట్లేదు. మనం ఎంత కన్నీరు కార్చి ప్రార్థన చేసినా కానీ మనకు ప్రయోజనం ఏమీ లేదు. కానీ అన్యజనులుగా ఉన్నటువంటి వారే ఎంతో గొప్పగా ఉంటూ ఉన్నారు.
ఆయన ఆజ్ఞలను గైకొన్నా కానీ మనకేమీ కావట్లేదు, మనకంతా నిష్ఫలమే అవుతుంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. గర్విష్ఠులే బెటర్, గర్విష్ఠులే ధన్యులు, యెహోవాను శోధించు దుర్మార్గులే వర్ధిల్లుదురు అని చెప్పేసి అన్యుల గురించి యెహోవాను విసర్జించిన వారే బెటర్గా ఉన్నారు. మనం ఎంతగా ఆయనను కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నా, ఆయనకు బలులు అర్పిస్తున్నా, ఆయనతో ఉంటున్నా, ఆయనతో ఎక్కువ సహవాసం చేస్తున్నా కానీ మనకి ఎటువంటి బెటర్మెంట్ లేదు. వాళ్ళే మనకంటే బాగున్నారని చెప్పేసానని అక్కడ వాళ్ళు అంటూ ఉన్నారనమాట. అయితే దేవుడు క్లియర్గా చెప్తున్నాడు, వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ నేను విని ఉన్నాను. అప్పుడు 16వ వచనంలో ఒకరితో ఒకరు యెహోవా యందు భయభక్తులు కలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని ఉండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరి వాళ్ళు మాట్లాడిన ప్రతి మాట కూడా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటండి, దేవుడు ప్రతిదీ కూడా వింటూ వస్తూ ఉన్నాడు అనమాట. ఏమని వాళ్ళు మాట్లాడినటువంటి గర్వపు మాటలు కానివ్వండి, దుర్మార్గులే మాకంటే మంచివారు, దేవుడిని ద్వేషించు వారే మాకంటే మంచివారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడిన ప్రతి మాట కూడా దేవుడు విని ఉన్నాడు. అదే చెప్తూ ఉన్నాడు ఇక్కడ దేవుడు. ఒకరితో ఒకరు మాట్లాడుకొని చూడగా, అంటే ఎవరైనా ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటుంటే మమ్మల్ని ఎవరు చూడట్లేదు అనేటువంటి ఉద్దేశంతో ఉంటారు. కానీ ఎవరైతే ఇద్దరు దేవుని భయం కలిగినటువంటి బిడ్డలు మాట్లాడుతూ ఉంటారో వారిద్దరిని నేను చూస్తూ ఉన్నాను, వారి మాటలు నేను చెవియొగ్గి మరీ ఆలకిస్తున్నానని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట. అలాగే 18వ వచనంలో చూసినట్టు ఇంకా మొత్తం ఇంకా దేవుడు చెప్తూనే ఉన్నాడు, తన యందు భయభక్తులు గల వారి పట్ల ఆయన ఏం చేస్తాడు, ఎలా ఉంటాడు అని చెప్పేసాడు. 16వ వచనంలో 17వ వచనం, నేను నియమింపబో దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఇందురు, తండ్రి తన్ను సేవించి కుమారుని కనికరించినట్లు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. వారు ఇప్పటికైనా నా వైపు వారి మనసు నిలుపుకొని నా వైపు తిరిగినట్లయితే ఒక తండ్రి కుమారుని ఎట్లయితే కనికరిస్తాడో నేను వాళ్ళని అలా కనికరించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేశానని. అప్పుడు నీతి గల వారెవరో, దుర్మార్గులు ఎవరో, దేవుని సేవించే వారెవరో, ఆయనను సేవించే వారెవరో మీరు తిరిగి కనుగొందురు. అంటే అప్పుడు దేవుని యొద్దకు వచ్చినప్పుడు తెలుస్తుంది, ఎవరు విశ్వాసులు అందరూ ఉంటారు కానీ దేవుడు పరీక్ష పెట్టినప్పుడే తెలుస్తుంది అనమాట, ఎవరు నిజమైన విశ్వాసులు, నిలకడగిన విశ్వాసులు, నామకార్థమైనటువంటి విశ్వాసులు అని చెప్పేసారు. ఇది 3వ అధ్యాయం. ఇంకా మళ్ళీ 4వ అధ్యాయం స్టార్టింగ్ నుంచి మనం చూసినట్లయితే ఆయన వచ్చే దినము ఎట్లా ఉంటుందంటే, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరినీ దుర్మార్గులందరినీ కొయ్య కాలువలే ఉందురు అని చెప్పేసారు. అంటే ఆ దినంన వారు గర్విష్ఠులు దుర్మార్గులందరూ కూడా కాలిపోతూ ఉంటారనమాట. సో ఆ ఫస్ట్ వచనంలో అది చెప్తున్నాం. మళ్ళీ సెకండ్ వచనంలో దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎట్టి రీతిగా ఉంటారు అని చెప్పేసానని అక్కడ చెప్తూ ఉన్నాడు. నా నామం మంది భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును. సో అంటే నీతి సూర్యుడు అంటే ఏంటండి, ఒక సూర్యుడిని మనం మామూలుగా చూడడమే ఎక్కువ, అంటే చూడలేము. సో అట్లాంటిది దేవుడు వారి మీద నేను ఉదయిస్తాను అని చెప్తున్నాను. అది ఎవరి మీద, నా నామందు భయభక్తులు గలవారి మీద. అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయను. ఎవరైతే నా యందు భయభక్తులు గలవారు బలహీనులైనను వారికి నేను మంచి ఆరోగ్యంను కలుగు చేస్తాను. నా రెక్కలు వారికి ఆరోగ్యంను కలుగు చేయను. మీరు బయలుదేరి క్రొవ్విన దూడలకు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. సో వాళ్ళు చాలా ఆనందంగా సంతోషంగా ఉంటారు. క్రొవ్విన దూడలు ఎట్టి రీతిగా ఉంటాయి అట్టి రీతిగా మీరు గంతులు వేస్తారు అని చెప్పేసానని దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట. నేను నియమింపబో దినమున దుర్మార్గులు మీ పాదము క్రింద ధూళి వలె ఉన్నారు. ఎవరైతే అన్యజనులే మాకంటే బెటర్ అని చెప్పేసి అనుకుని ఉన్నారో వాళ్ళు దేవుని వైపు తిరిగినట్లయితే ఆయన వచ్చే టైంకి ఏం చేస్తాడంట, దుర్మార్గులందరినీ కూడా మన పాదముల కింద ధూళి వలె చేస్తాను అని చెప్పేసానని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మళ్ళీ 4వ వచనంలో చూసినట్లయితే తన సేవకుడైనటువంటి మోషే గురించి, తన ప్రవక్త అయిన ఏలియా గురించి వారిని మన యొద్దకు పంపిస్తానని చెప్పేసానని దేవుడు చెప్తూ ఉన్నాడు. 6వ వచనంలో నేను వచ్చి దేశమును శపింపకుండానట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును అని చెప్పేసానన్నాను. సో ఈ ఎట్లా తండ్రుల హృదయంలోని పిల్లల వైపు ఎట్లా తిప్పుతాడంటే ఏలియా చెప్పినటువంటి వాక్యములను బట్టి ఆయన తిప్పుతాను అని చెప్పేశానని చెప్పాడనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ మలాకి ఉన్నటువంటి 4 అధ్యాయాల్లో కూడా దేవుడు ఫస్ట్ మలాకి గురించి దేవుడు ఇక్కడ తనని పరిచయం చేసుకున్నాడు. రెండవదిగా ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు.
నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పేసి. మూడవదిగా యాజకుల గురించి ఆయన చెప్తూ ఉన్నాడు అనమాట. నాలుగవదిగా ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి పురుషుల గురించి, మీరు మీ భార్యలను విడనాడి ఉన్నారు అని చెప్పేసానండి. అదే రీతిగా ఐదవదిగా చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు ఎట్టి రీతిగా అసహ్యమైన మాటలు పలికి ఉన్నారు అని చెప్పేసారు. ఆరవదిగా బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చు దినమును గూర్చి, దాని తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు రాకడ గూర్చి చెప్పి ఉన్నాడు. దాని తర్వాత మానవులు దేవుని యొద్ద ఎట్టి రీతిగా దొంగిలుతున్నారో చెప్పి ఉన్నాడు అనమాట. ఇంకా సో ప్రతిదీ చెప్తున్నాడు. ఇన్ని చెప్పి ఆ దినాన ఓన్లీ ఇశ్రాయేల్ ప్రజలకే కాదు, అప్పుడు చెప్పిన వాక్యం మనం ఇప్పుడు ధ్యానిస్తూ ఉన్నామంటే ఇప్పటికీ మనలో కూడా కొంతమంది, అంటే అందరు 95% అట్లాంటి మంది ఇశ్రాయేల్ ప్రజల్లానే ఉన్నారు. కాబట్టి దేవుడు ఇప్పుడు మళ్ళీ మనతో ఆ వాక్యాన్ని చెప్పిస్తూ ఉన్నాడు అనమాట. ఇశ్రాయేల్ ప్రజల వలె మనం కూడా నువ్వు మమ్మల్ని ఎప్పుడు ప్రేమించావనని, మేము నీ నామంను ఎప్పుడు అపవిత్రపరిచామని, కానీ మనం అట్లా ఆయన ప్రతిష్టార్పణలు ఇవ్వకుండా మనం దొంగిలుతున్నామని దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ వాక్యం అంతా కూడా దేవుడు మనల్ని ఆ దినాన్ని ఇశ్రాయేల్ ప్రజలని ప్రశ్నించాడు, అయిపోయింది. మళ్ళీ దేవుడు వచ్చాడు, ఇక అదంతా చాప్టర్ క్లోజ్. కానీ ఇప్పుడు మళ్ళీ దేవుడు మరలా ఈ వాక్యాన్ని ఉంచి మనతో మాట్లాడుతున్నాడంటే ఈ దినాన ఇప్పుడు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరమే కానివ్వండి, చెప్తున్న నేనే కానివ్వండి, నాలో మనలో వీటిలో ఏదో ఒక్కటైనా ఉండుంటుంది. సో అందుకని దేవుడు మరలా ఈ వాక్యాన్ని మనతో మాట్లాడుతూ ఉన్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. సో ఈ వాక్యాన్ని విన్న మనము ఏదైతే తప్పులున్నాయో, ఆయన నామంను అపవిత్రం పరిస్థితిలో ఉందా, లేకపోతే మనము ఆయనకి ఇవ్వవలసినటువంటి అర్పణలను ఇవ్వకుండా దొంగిలుతూ ఉన్నామా, ఆయన నామంను అపవిత్రపరుస్తూ ఉన్నామా, నువ్వు మమ్మల్ని ప్రేమించట్లేదని ఆయనను ఎదురు తిరిగి ప్రశ్నిస్తూ ఉన్నామా, ఆయన తట్టు తిరగకుండా నువ్వు మా తట్టు తిరగట్లేదని ఆయననే క్వశ్చన్ చేస్తూ ఉన్నామా, ఇవన్నీ కూడా మనమే ప్రశ్నించుకుంటూ ఉండాలి. సో ఈ చిన్న వాక్యంని దేవుడు దీవించును గాక. ఈ వాక్యంలో ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించండి.